పేరిట కాంగ్రెస్ ప్రజలను దగా చేసిందని బరాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రజా దర్బార్ ప్రారంభంలో ఒక్కరోజే సీఎం పాల్గొన్నారన్న ఆయన ఇప్పుడు ఎవరైనా ప్రజా దర్బార్ను పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధత కార్యాచరణపై సమావేశాలు చర్చించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తుందన్న కడియం శ్రీహరి, గృహలక్ష్మి పథకం రద్దు వల్ల లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 హామీలు అమలు చేశారు, ఏ 2 గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒక్కో గ్యారంటీలో 3 నుంచి 4 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని. 2, గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామని. 3, ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని. ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారంటీని అమలు చేశామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. యువకులకైతే మొండి చేయి చూపించారు. హస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు మొండి చేయి చూపించారు. యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు చెప్తారు, మేము అసలు హామీని ఇవ్వలేదు అని. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే